హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక మంచి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఎస్బీఐ ఫౌండేషన్ ఉంది కదా, అందులో ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అని మనకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాలను అయితే అందిస్తాను. ఇది చాలా గొప్ప మరియు చాలా మంచి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఎందుకంటే ఇందులో దాదాపు 25,000 మందికి పైగా ఆ స్కాలర్షిప్స్ ని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నట్టు మనకు ఎస్బీఐ గ్రాండ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఉందో ఈ సంవత్సరం, అందుకోసం దాదాపు 110 కోట్ల పైన అమౌంట్స్ అయితే ఈ స్కాలర్షిప్స్ కోసం అయితే వినియోగించబోతున్నారు. ఇందులో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏదైతే క్లాస్ 9th నుంచి 9వ తరగతి నుంచి అప్ టు మీరు ఓవర్సీస్ లో చదువుకోవడానికి కూడా ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారు, కొన్ని పరిమితులకు లోబడి అనమాట. దాదాపు 20 లక్షల వరకు అయితే మీకు ఈ స్కాలర్షిప్స్ ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని నేను మీకు ముందుగానే చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మరియు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మరియు మీకు కావాల్సిన అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మరియు ఈ షెడ్యూల్ కు సంబంధించి, అలాగే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరియు అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, మరియు ఎలా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానన్నిటికంటే నాదొక చిన్న విన్నపం ఏంటంటే, నేను ఇది చేసే వీడియోస్ అన్ని మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, లేకుంటే విద్యార్థులకు ఉపయోగపడేలాగా అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇలాంటి స్కాలర్షిప్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మీకు ఇస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. అలాగే మీరు వచ్చే ప్రతి ఒక్క వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇస్తే అది మరింత మందికి అవుతుందని నాదొక చిన్న ఆశ అన్నమాట. లేకుంటే మీరు మీకు ఉపయోగపడే వీడియోనే కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేస్తే మరింత మందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుందన్న ఒక చిన్న సదుద్దేశం మాత్రమే నేను లైక్ చేయమనడానికి కారణం అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకు ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అనమాట. ఇండియాస్ టాలెంట్ ఎస్బీఐ కమిట్మెంట్ అని ఒక ఇంటెన్షన్ తో మనకు ఈ ఎస్బీఐ ఫౌండేషన్ అనేది ఆశా స్కాలర్షిప్స్ అయితే ప్రవేశపెట్టింది. అబౌట్ ద ప్రోగ్రామ్ అని మనకు ఏదైతే ప్లాటినం జూబ్లీ 2026-27 ఎస్బీఐకి సంబంధించి ఉందో దాన్ని మనకు బేస్ చేసుకుని ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారు. ద ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా scholarship is one of the India's largest scholarship initiatives supporting meritorious students from economically weaker backgrounds from 9th class to all the way to study abroad. It ensures that financial challenges never hinder access to quality education. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మంచి ఎడ్యుకేషన్ పొందడానికి వాళ్ళ ఫైనాన్షియల్ ఛాలెంజ్ అనేది ఒక వాళ్ళకి ఏదైతే ఇబ్బంది కలగకూడదు అన్న ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే మనకు ఎస్బీఐ అయితే అందిస్తుంది. మరియు ఇప్పటి వరకు ఈ ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా దాదాపు 36,428 మంది స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్స్ అయితే పొందారు. మరియు 130 కోట్లకు పైన రూపాయలనైతే ఎస్బీఐ అయితే వెచ్చించింది అనమాట ఈ స్కాలర్షిప్స్ కోసం. ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే డిస్పర్స్ చేసింది. మరియు 4,063 అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ అయితే ఎంపవర్ అయ్యారు. అలాగే 2,760 మంది ఎస్సీ బెనిఫిషియర్స్ వచ్చి సపోర్ట్ అయితే పొందారనమాట ఈ ఎస్బీఐ స్కాలర్షిప్స్ నుంచి. అలాగే దాదాపు 1,300 మంది ఎస్టీ బెనిఫిషియరీస్ కూడా ఈ స్కాలర్షిప్స్ అయితే పొందారనమాట ఇప్పటి వరకు ఎస్బీఐ ఫౌండేషన్ నుంచి. మరియు ఇందులో 50% ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్. ఎవరైతే లేడీస్ అయితే ఉంటారో, గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం
కోసం ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్కాలర్షిప్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద గర్ల్ స్టూడెంట్స్ ఓన్లీ అని మనకు ఇక్కడ మెయిన్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూద్దాము. సెలెక్ట్ ద ట్రాక్ దట్ మ్యాచెస్ యువర్ జర్నీ అని ఆల్ ట్రాక్స్ రిక్వైర్డ్ ఏ ఫ్యామిలీ ఇన్కమ్ విత్ ఇన్ ద లిమిట్ అండ్ మినిమం ఎడ్యుకేషనల్ మెరిట్ వ్యూ డీటెయిల్స్ ఫర్ ఈచ్ అని చూపించడం జరిగింది. అంటే మీకు ఇన్కమ్ వచ్చి విత్ ఇన్ ద లిమిట్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ లిమిట్ లో ఉండాలి. అలాగే మినిమం అకాడమిక్ మెరిట్ అయితే ఉండాలన్నమాట. అంటే తక్కువ మార్క్స్ పొందినప్పటికీ అందులో తక్కువలో తక్కువ ఇన్ని మార్క్స్ అనేది మనకు పెట్టడం జరిగింది. ఆ మార్క్స్ ను పొంది ఉన్న వాళ్ళు వీటికైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. మీకు ఇప్పుడు ఎన్ని రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఏ స్టూడెంట్స్ కన్నదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు ఇక్కడ చూడొచ్చు స్కూల్ స్టూడెంట్స్ కి సంబంధించి క్లాస్ 9 to 12 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్కాలర్షిప్స్ అవార్డు వచ్చి 15,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు మినిమం 7.5 CGPA లేదా 75% మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, అంటే ఏదైతే మీకు 8th క్లాస్ లో 75% మార్క్స్ ఆఫ్ ద మార్క్స్ అయితే పొంది ఉండాలి. SC ST వాళ్ళకి 65% మార్క్స్, అలాగే PWD వాళ్ళకి 60% మార్క్స్ పొంది ఉంటే దీనికైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. మరియు వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 lakhs అనమాట. అంటే 3 లక్షల లోపల వాళ్ళ ఫ్యామిలీ ఇయర్లీ ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. ఇది 3 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మాక్సిమం ఆల్ ద BPL ఎవరైతే బిలో పావర్టీ లెవెల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అయితే పొందే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసి ఏ డాక్యుమెంట్స్ కావాలి మరియు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇలాంటి ఎన్ని రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ 9 to 12 అంటే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే మీకు ఈ స్కాలర్షిప్ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అని సపోర్ట్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామికల్లీ వీకర్ బ్యాక్గ్రౌండ్ స్టడీయింగ్ ఇన్ 9 to 12 అక్రాస్ ఇండియా, అంటే మీరు దేశవ్యాప్తంగా ఉన్న 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ ఏదైతే 9th క్లాస్ టు ఇంటర్ చదువుతుంటారో వాళ్ళందరికీ ఈ స్కాలర్షిప్స్ అయితే ఎలిజిబిలిటీగా అయితే పెట్టడం జరిగింది. ఇందులో మినిమం 7.5 CGPA లేదా 75% మార్క్స్ అయితే పొంది ఉండాలని అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరియు 3 lakhs వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో అయితే ఉండాలి. మరియు రిజర్వేషన్స్ అని ఏ క్యాండిడేట్స్ కి ఎంతెంత రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ చూడొచ్చు. 50% ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్, ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్ విల్ గెట్ ద సీట్స్ ఆఫ్ 50% ఇన్ ద టోటల్ స్కాలర్షిప్స్ అనమాట. మరియు 50% ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ మెన్, ఇందులో 50% ఉమెన్స్ కి 50% మెన్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు అందులో 25% రిజర్వ్డ్ ఫర్ SC స్టూడెంట్స్ అనమాట. అలాగే 25% రిజర్వ్డ్ ఫర్ ST స్టూడెంట్స్, మరియు 5% రిజర్వ్డ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ PWD క్యాండిడేట్స్ అనమాట. మరియు ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి మీరు అప్లై చేసుకోవడానికి అంటే మీ మార్క్ షీట్స్ అనమాట. ఏదైతే మీకు 8th క్లాస్ లో కానివ్వండి, 9th క్లాస్ లో కానివ్వండి, 10th లో కానివ్వండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కానివ్వండి, మీరు మార్క్ షీట్స్ అయితే పొంది ఉంటారు కదా, ఆ మార్క్ షీట్ అయితే కావాలి. మరియు మీ ఆధార్ కార్డ్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు స్కూల్ నుంచి మీరు బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే పొందాలి. అలాగే బ్యాంక్ పాస్బుక్ అనేది మీకు SBI ఉంటే మంచిది, లేదంటే వేరే బ్యాంక్ అయినా కూడా మీకు అయితే పనికొస్తుంది అనమాట. కానీ SBI బ్యాంక్ నుంచి మనకు ఈ స్కాలర్షిప్స్ అందుతున్నాయి కాబట్టి SBI అనేది ప్రిఫర్డ్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి అవసరం అవుతుంది అనమాట. గుడ్ టు నో అని ఇఫ్ స్టడింగ్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్ విత్ నో ఫీజ్, అలాగే ప్రొవైడ్ ఏ లెటర్ కన్ఫర్మింగ్ ఎన్రోల్మెంట్ అండ్ నో ఫీ స్టేటస్ అని ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఈ స్కాలర్షిప్స్ 15,000 అయితే పొందవచ్చు. కానీ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఫీజు పే చేయనట్టు మరియు వాళ్ళ ఎన్రోల్మెంట్ కన్ఫర్మ్ అయినట్టు మాత్రమే వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ అప్లై నౌ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీ
ఆధార్ నంబర్, అలాగే మీ ఆధార్లో ఉన్నట్టు నేమ్ మరియు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, అలాగే మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐ అగ్రి టు ద ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అని ఉంది కదా, అది టిక్ బాక్స్ అయితే టిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేశారంటే మీకు మీ మెయిల్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నిటిని మీరు ఎంటర్ చేసి తర్వాత మీకు అడిగిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని అప్లోడ్ చేసి మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది అన్ని ఏదైతే మనకు 9th నుంచి 12 వరకు, అలాగే డిగ్రీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి మరియు మెడికల్ వాళ్ళకి, అలాగే ఓవర్సీస్ స్టూడెంట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే డిగ్రీ వాళ్ళకి ఉన్న ఆ స్కీమ్ గురించి అయితే ఒకసారి చూద్దాము. ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించిన ఈ స్కాలర్షిప్ అనమాట. మీకు సంవత్సరానికి 75,000 రూపాయలు ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తారు. మరియు మనకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే టాప్ 300 NIRF అని ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు ఎవ్రీ ఇయర్ కాలేజెస్ కి అయితే మనకు ర్యాంకింగ్ అయితే ఇస్తుంది. అందులో టాప్ 300 NIRF ర్యాంకింగ్ కలిగిన కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళకు మాత్రమే ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు స్కాలర్షిప్ అవార్డ్ ఆఫ్ 75,000 పర్ ఇయర్ అనమాట ఇది. ఇందులో కూడా మీరు మినిమం 7.5 CGPA అయితే పొంది ఉండాలి, లేదంటే 75% మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అనమాట. లేదంటే ఎవరైతే SC/ST వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 65% ఫర్ SC/ST అండ్ 60% ఫర్ PWD క్యాండిడేట్స్ అనమాట. మరియు గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చి మీకు 6 లక్షల రూపాయలు లోపల మీకు గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉంటే మీరు దీనికి ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ చూడొచ్చు మనము 9th to 12th క్లాసెస్ కి 3 lakhs యాన్యువల్ ఇన్కమ్ బిలో అయితే ఉండాలి. ఇక్కడ మనకు ఆ లిమిట్ ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే మోర్ నంబర్స్ ని ఇందులో వాళ్ళకి బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ డిసిషన్ అయితే తీసుకుని 6 lakhs ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే పెట్టడం జరిగింది. మరియు పర్సూయింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ టాప్ 300 NIRF ఓవరాల్ ఆర్ NAC ఏ అబోవ్ అక్రిడిటెడ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే మీరు 300 NIRF ర్యాంకింగ్ ఉన్న కాలేజెస్ ఓవరాల్ గా అనమాట దేశవ్యాప్తంగా, మరియు లేదంటే NAC అక్రిడేషన్ కలిగిన ఏదైతే ఇన్స్టిట్యూషన్లు ఉంటాయో వాటిలలో మీరు చదివితే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మరిన్ని వివరాలను అయితే ఇక్కడ పొందుదాము. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్స్ హూ డెమాన్స్ట్రేట్ బోత్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ నీడ్ ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తామని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ అని అప్పుడే మీకు అయితే పాయింట్స్ అయితే చెప్పాను. మరియు ఇక్కడ కూడా 50% రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ మరియు 50% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ మెన్ అనమాట. అందులో SCకి 25% మరియు STకి 25% అనేది ఉంటాయన్నమాట. మరియు 5% సీట్స్ వచ్చి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, లేదంటే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తింపజేస్తారనమాట. ఈ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. మరియు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవడానికి అంటే ఇంటర్ మార్క్స్ మెమో, లేదంటే సెమిస్టర్ మార్క్స్ మెమోస్ డిప్లొమా చదివిన వాళ్ళకైతే, ఆ తర్వాత ఆధార్ కార్డ్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి, లేదంటే ఫామ్ 16A సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్, అలాగే అడ్మిషన్ లెటర్ అనమాట. కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్ కానివ్వండి, అడ్మిషన్ లెటర్ కానివ్వండి, అలాగే ఫీ రిసిప్ట్, ఏదైతే ఫీజు మీరు పే చేస్తుంటారో ఆ ఫీజుకు సంబంధించిన రిసిప్ట్, మరియు బ్యాంక్ పాస్బుక్ అయితే కావాల్సి ఉంటుంది, SBI ప్రిఫర్డ్ అనమాట. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము మెడికల్ ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి అయితే చూద్దాము, దానికి సంబంధించి వివరాలు అనమాట. ఇక్కడ స్కాలర్షిప్ అవార్డు వచ్చి 1,50,000 రూపాయలకు అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే
ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 75,000 ఇస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 1,50,000 అయితే సంవత్సరానికి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా 7.5% సిజిపిఏ డిగ్రీలో అయితే పొంది ఉండాలి, లేదంటే 75% మార్క్స్ అయితే అకాడమిక్ ఇయర్ లో అయితే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ లో అయితే పొంది ఉండాలి. మరియు 65% ఫర్ ఎస్సీ ఎస్టీ, 60% ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనమాట. మరియు గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ సేమ్ యాజ్ అండర్ గ్రాడ్యుయేట్ అనమాట. 6 lakhs రూపీస్ అయితే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ కలిగి ఉండాలి. మరియు పర్సూయింగ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ టాప్ 300 ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ మరియు నాక్ అక్రెడిటెడ్ ఏ సర్టిఫికేట్ కలిగి ఉన్న అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో మీరు పీజీ చదువుతున్నా కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ సపోర్ట్ మాస్టర్ స్టూడెంట్స్ అట్ టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ హెల్పింగ్ బ్రిడ్జ్ ద కాస్ట్ ఆఫ్ హైయర్ స్టడీస్. ఏదైతే వీళ్ళు హైయర్ స్టడీస్ చదువుతున్నారో అది వాళ్ళకు బర్డన్ కాకుండా ఈ స్కాలర్షిప్స్ అయితే ఎస్బీఐ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా అనమాట. ఇక్కడ చూడొచ్చు బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలిజిబిలిటీ అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మరియు రిజర్వేషన్ సేమ్ యాజ్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ అనమాట. 50% ఆర్ రిజర్వ్డ్ ఫర్ మెన్ అండ్ 50 ఫర్ ఉమెన్, అలాగే 25% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, అలాగే 5% ఫర్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ అనమాట. మరియు డాక్యుమెంట్స్ ఏం కావాలంటే గ్రాడ్యుయేషన్ కి సంబంధించి మార్క్స్ మెమోస్, అలాగే సెమిస్టర్ మార్క్ షీట్స్ కూడా అవసరం అవుతాయి. గ్రాడ్యుయేషన్ కి సంబంధించి మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానివ్వండి, ఓడి కానివ్వండి, అలాగే ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్మిషన్ లెటర్ అనమాట. మీరు పీజీలో జాయిన్ అయింటే ఆ అడ్మిషన్ లెటర్ మరియు బోనఫైడ్ సర్టిఫికేట్, తర్వాత ఫీ రిసిప్ట్ అయితే కలిగి ఉండాలి. మరియు బ్యాంక్ పాస్బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీనికైతే అయితే అవసరం అవుతుంది అనమాట. ఇది మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మెడికల్ కి సంబంధించి చూద్దాము. ఎంబీబీఎస్ నీట్ రాసి నీటిలో సీట్ పొందిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అవార్డుని అయితే అందిస్తారు. ఇందులో మీకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మీకు ఈ స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు ఏదైతే ఇంటర్లో 7.5 సిజిపిఏ లేదంటే 75% మార్క్స్ అయితే పొంది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60%, 65% మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 60% మార్క్స్ అయితే పొంది ఉండాలి. మరియు 6 lakhs యాన్యువల్ ఇన్కమ్ అయితే లెస్ దాన్ 6 lakhs అయితే ఉండాలన్నమాట. మరియు కరెంట్లీ పర్సూయింగ్ ఎంబీబీఎస్ అట్ ఏఐఐ ఎయిమ్స్ ఆర్ టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ మెడికల్ కాలేజ్. ఎవరైతే ప్రజెంట్ ఎంబీబీఎస్ చదువుతుంటారో వాళ్ళు, లేదంటే ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎయిమ్స్ లో చదువుతున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజెస్లలో ఈ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే దాంట్లో ఆ 50 కాలేజెస్ లో పేరు ఉంటుందో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు పొసెస్ ఏ వ్యాలిడ్ నీట్ స్కోర్ కార్డ్ ఫ్రమ్ ద కరెంట్ ఆర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ అని మీరు నీట్ స్కోర్ కార్డ్ ని మీరు చూపించాల్సి ఉంటుంది. అలాగే లేదంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ కు సంబంధించిన ఆ ప్రాసెస్ అనేది చూపించవలసి ఉంటుందన్నమాట మీరు ఈ స్కాలర్షిప్ పొందడానికి. ఇందులో కూడా మీరు గమనించవచ్చు, డిజైన్డ్ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అట్ టాప్ మెడికల్ కాలేజెస్ రికగ్నైజింగ్ ద హై కాస్ట్ అండ్ సోషల్ వాల్యూ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని. మెడికల్ ఎడ్యుకేషన్ లో మనకు తెలిసిన విషయమే, ఫీజెస్ అంటే లాక్స్ లో ఉంటాయి కాబట్టి ఆ బర్డన్ అయితే స్టూడెంట్స్ మీద పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఎస్బీఐ అనేది 2 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ కి అయితే ఇస్తుంది. అంటే ఒక్కసారి మీరు ఇందులో ఈ స్కాలర్షిప్స్ ని పొందితే మీకు 6 years అంటే ఆల్మోస్ట్ 12 లక్షల రూపాయలు మీరు ఈ స్కాలర్షిప్ అవార్డుని అయితే పొందవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఎలిజిబిలిటీ అయితే ఒకసారి మీరు చూడొచ్చు, నేను అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. రిజర్వేషన్స్ కూడా సేమ్ యాజ్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉంటాయి. మరియు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి దీనికి అంటే నీట్ స్కోర్ కార్డ్ అవసరం అవుతుంది, మరియు క్లాస్ 12th కు సంబంధించి మార్క్స్ మెమోస్ అయితే అవసరం అవుతాయి. అలాగే ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు మెడికల్ కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్, మరియు బ్యాంక్ పాస్బుక్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీనికైతే అవసరం అవుతుంది అనమాట. మరియు
దిస్ కేటగిరీ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అని ఇవ్వడం జరిగింది. గుడ్ టు నో అని ఒక పాయింట్ అయితే, ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ ఎనీ అదర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ సచ్ యాజ్ బీడిఎస్, బిఎస్సి నర్సింగ్, బీఫామ్ ఎక్స్ట్రా, ప్లీజ్ అప్లై అండర్ ద జనరల్ యూజీ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఈ ఈ స్కీమ్ ఏదైతే మెడికల్ కు సంబంధించిన స్కీమ్ అనేది ఇతర కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, బీడిఎస్ కానివ్వండి, బిఎస్సి నర్సింగ్ కానివ్వండి, బీఫామ్ కానివ్వండి, వాటికైతే వర్తించదు. మీరు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయాలంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ రివార్డ్ ఉంది కదా, అందులో అప్లై చేయండి అన్నట్టు మనకు సూచించడం జరిగింది. మరియు తర్వాత ఐఐటి స్టూడెంట్స్ జేఈఈ అడ్వాన్స్ లో వాళ్ళు ఎవరైతే ఈ కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యి ఉండి మనకు ఆ టాప్ ఐఐటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో సీటు పొందిన వాళ్ళకు కూడా ఈ 2,00,000 రూపాయలని స్కాలర్షిప్ అవార్డుగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు కరెంట్లీ పర్సూయింగ్ స్టడీస్ అట్ వన్ ఆఫ్ ద 23 ఐటీఐస్ అక్రాస్ ఇండియా, అంటే దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీస్ లో సీటు పొందిన వాళ్ళు, అలాగే చదువుతున్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా 75% మార్క్స్ అయితే పొంది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 65%, మరియు పీడబ్ల్యూ వాళ్ళకి 60% ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అనమాట. అలాగే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 lakhs అనమాట. మరియు వ్యాలిడ్ జేఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ అయితే మీరు చూపించవలసి ఉంటుంది, లేదంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ కి సంబంధించిన మార్క్స్ అయితే చూపించాలి. ఇందులో కూడా మీకు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో హూ నీడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఫోకస్ ఆన్ దేర్ స్టడీస్, ఆ బేసిక్ మోటోతో అయితే ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎస్బీఐ అనేది. మరియు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూడొచ్చు, మరియు రిజర్వేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. మరియు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ కార్డ్ అయితే కావాలి, మరియు ఐఐటి ఎన్రోల్మెంట్ లెటర్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. తర్వాత సెమిస్టర్ మార్క్స్ షీట్స్ అయితే అవసరం అవుతాయి. అలాగే ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, మరియు బ్యాంక్ పాస్బుక్ ఎస్బీఐ అయితే కావాలి, మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి అవసరం అవుతుంది అనమాట. స్టూడెంట్స్ పర్సూయింగ్ బీటెక్ కోర్సెస్ అట్ నాన్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండర్ ద జనరల్ యూజీ కేటగిరీ. ఇక్కడ బీటెక్ అంటే ఐఐటిలో చదివే వాళ్ళు కూడా బీటెకే కదా అని అనుకుంటే అది మీరు చేసే పొరపాటు అవుతుంది అనమాట. ఇక్కడ ఐఐటీస్, నాన్ ఐఐటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బీటెక్ చదువుతున్నప్పటికీ వాళ్ళు యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఈ ఐఐటి స్టూడెంట్స్ ఆ కేటగిరీలో మీరు అప్లై చేయడానికి అవ్వదు అని ఒక పాయింట్ అయితే గుడ్ టు నో అని ఇవ్వడం జరిగింది. మరియు నెక్స్ట్ ఐఐఎం స్టూడెంట్స్ ఎవరైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో చదువుతుంటారో ఎంబీఏ, వాళ్ళు ఆ ఈ స్కాలర్షిప్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్లకు 5 లక్షల స్కాలర్షిప్ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు కరెంట్లీ ఇండియాలో 22 ఐఐఎంస్ అయితే ఉన్నాయి కదా, వాటిలో సీటు పొందిన వాళ్ళు ఈ స్కాలర్షిప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ప్రీవియస్ ఇయర్స్ లో 75% మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ, 65% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 60% ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దట్ పర్సెంటేజ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అనమాట. అలాగే ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs అయితే ఉండాలి, మరియు క్యాట్ స్కోర్ కార్డ్ అయితే కలిగి ఉండాలన్నమాట కరెంట్ ఇయర్ కు సంబంధించి, లేదంటే ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ మార్క్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సపోర్ట్స్ ఎంబీఏ స్టూడెంట్స్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కవరింగ్ ట్యూషన్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఐఐఎంస్ లో చదువుతున్న వాళ్ళకి ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ ని మనకు కవర్ చేయడానికి ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నట్టు తెలపడం జరిగింది. మరియు డాక్యుమెంట్స్ ఏవేవి కావాలంటే క్యాట్ స్కోర్ కార్డ్ కావాలి, ఐఐఎం అడ్మిషన్ లేదా బోనఫైడ్ లెటర్ అయితే కావాలి, మరియు సెమిస్టర్ మార్క్ షీట్స్, అలాగే ఆధార్ కార్డ్, మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు మరొక ఇంపార్టెంట్ ఈ స్కాలర్షిప్ అవార్డు ఏంటంటే ఓవర్సీస్ స్టడీస్ పీజీ ప్లస్ అనమాట. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ కానివ్వండి,
పీజీస్ చదవాలనుకుంటారో ఓవర్సీస్ లో వాళ్ళైతే ఈ స్కాలర్షిప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు సంవత్సరానికే 15 లక్షల రూపాయల స్కాలర్షిప్ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప స్కాలర్షిప్ అనమాట. ఇండియన్ నేషనల్స్ ఓన్లీ మినిమం 7.5 సిజిపిఏ లేదా 75% మార్క్స్ అయితే పొంది ఉండాలి. మరియు కరెంట్లీ పర్సూయింగ్ ఆర్ హోల్డింగ్ ఏ వ్యాలిడ్ ఆఫర్ లెటర్ ఫర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అట్ ఏ క్యూఎస్ టాప్ 200 యూనివర్సిటీ. ఏదైతే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చదువుతున్నట్టు కానివ్వండి, లేదంటే చదవడానికి వచ్చిన ఆఫర్ లెటర్ కానివ్వండి, అదైతే మీరు మస్ట్ అండ్ షుడ్ గా ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే యాన్యువల్ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దాన్ 6 lakhs అనమాట. మరియు పొసెస్ ఏ వ్యాలిడ్ జిఆర్ఈ స్కోర్ కార్డ్ కానివ్వండి, జిమాట్ స్కోర్ కార్డ్ కానివ్వండి, ఎంక్యాట్ స్కోర్ కార్డ్ కానివ్వండి, ఎల్నాట్ లేదా ఎల్సాట్ స్కోర్ కార్డ్ ఫ్రమ్ ద కరెంట్ ఆర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్ మీకు తెలిసి ఉంటాయన్నమాట. ఈ పీజీ చదవడానికి వేరే కంట్రీస్ లో ఈ ఏదైతే మీకు ఎంట్రన్స్ టెస్ట్లు అయితే ఉన్నాయో జిఆర్ఈ, జిమాట్ మరియు ఎంక్యాట్, ఎల్నాట్ లేదా ఎల్సాట్ అనేది వాటి గురించి అయితే మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఆ స్కోర్ కార్డ్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేస్తే మీకు ఈ స్కీమ్ అయితే వర్తింపజేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎనేబుల్స్ ఇండియా నేషనల్స్ టు పర్స్యూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ హైయర్ స్టడీస్ అట్ గ్లోబల్లీ టాప్ ర్యాంక్డ్ క్యూఎస్ టాప్ 200 యూనివర్సిటీస్ అబ్రాడ్ అని ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీని అయితే నేను ఇప్పుడే చెప్పాను, అవి అయితే చూడొచ్చు. ఇందులో కూడా రిజర్వేషన్స్ అయితే 50% ఫర్ ఉమెన్, 50% ఫర్ మెన్, ఇన్ దట్ ఆల్సో 25% ఫర్ ఎస్సీ అండ్ 25% ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ అనమాట. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది మాండేటరీ, మరియు యూనివర్సిటీ ఆఫర్ లెటర్, అలాగే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మరియు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ కార్డ్ ఏదైతే టోఫెల్ కానివ్వండి, ఐఈఎల్టిఎస్ లో కానివ్వండి మీరు ఆ స్కోర్ కార్డ్ అయితే పొందవలసి ఉంటుంది. మరియు క్యూఎస్ ద ర్యాంకింగ్ ప్రూఫ్ అని మనకు మీరు చదివే యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రూఫ్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ అండ్ వీసా అయితే ప్రొడ్యూస్ చేయాలి. మరియు ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత బ్యాంక్ పాస్బుక్ అయితే ప్రొవైడ్ చేస్తే మీరు ఈ స్కాలర్షిప్ అయితే పొందవచ్చు అనమాట. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి ఆ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఈ స్కాలర్షిప్స్ కి సంబంధించి ఎస్బీఐ ఫౌండేషన్ నుంచి వచ్చిన స్కాలర్షిప్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు తర్వాత హౌ ఇట్ వర్క్స్ అనే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నదైతే ఒకసారి చెప్తాను మీకు. ఫాలో దీస్ సింపుల్ స్టెప్స్ టు అప్లై ఫర్ ద ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ అని 2026 అండ్ 27 అని ఇవ్వడం జరిగింది. క్లిక్ అప్లై నవ్ అని మీరు క్లిక్ ద అప్లై నవ్ బటన్ టు స్టార్ట్ యువర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత లాగిన్ టు స్టార్ట్ అప్లికేషన్, లాగిన్ విత్ యువర్ రిజిస్టర్ మొబైల్ ఐడి టు యాక్సెస్ ద ఫామ్ ఆర్ క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్ ఇఫ్ యు ఆర్ న్యూ అని ఇవ్వడం జరిగింది. యాక్సెస్ ద అప్లికేషన్ ఫామ్ వన్స్ యూ లాగ్డ్ ఇన్ యూ ల్యాండ్ ఆన్ ద ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అండ్ 27 అప్లికేషన్ ఫామ్ పేజ్. స్టార్ట్ అప్లికేషన్ అని చూస్ యువర్ స్కాలర్షిప్ కేటగిరీ అండ్ క్లిక్ స్టార్ట్ అప్లికేషన్ టు బిగిన్ అని, తర్వాత ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరియు రిక్వైర్డ్ డేటా ఉంటుందో వాటిని అన్నిటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ క్లియర్ కాపీస్ ఆఫ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ యువర్ కేటగిరీ అని నేను ఏదైతే డాక్యుమెంట్స్ మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ డాక్యుమెంట్స్ ను మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టర్మ్స్ అండ్ రివ్యూని అయితే యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. వెరిఫై ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ అండ్ సబ్మిట్. వన్స్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ కెనాట్ బి చేంజ్డ్ అని ఇవ్వడం జరిగింది. ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్ అని డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. Keep this ready to make your application quick and smooth. The exact documents depend upon your scholarship category అని ఇవ్వడం జరిగింది. అకాడమిక్ రికార్డ్స్ ఏవైతే మీ ప్రీవియస్ ఇయర్స్ ఉంటాయో ఆ అకాడమిక్ రికార్డ్స్ అయితే కావాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అవసరం అవుతుంది. మరియు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్, శాలరీ స్లిప్స్, అలాగే బ్యాంక్ పాస్బుక్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కావాలి. అలాగే అడ్మిషన్ ప్రూఫ్ కు సంబంధించి బోనఫైడ్ ఆర్ అడ్మిషన్ ప్రూఫ్
ఫ్రమ్ యువర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద లేటెస్ట్ ఫీ రిసిప్ట్ ఆర్ ఫీ స్ట్రక్చర్ అయితే అవసరం అవుతుంది. తర్వాత పర్సనల్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మరియు ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అనేది అవసరం అవుతుంది అనమాట. మరియు హోమ్ ఫోటో కూడా సమ్ కేసెస్ లో అయితే అడగడం జరుగుతుంది. అడిషనల్ డాక్యుమెంట్స్ ఏదైనా కేటగిరీ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ ఎంట్రన్స్ స్కోర్ కార్డ్స్, ఆఫర్ లెటర్స్ మరియు డిజేబిలిటీ సర్టిఫికేట్స్ అయితే మీరు కలిగి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అండ్ 27 అప్లికేషన్ విండోలో మీకు జూలై 22 నుంచే ఈ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మరియు సెప్టెంబర్ 4వ తేదీ వరకు మీరు ఈ అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తాను, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగి ఉంటారు కాబట్టి వీటికి సంబంధించి ఆ క్వశ్చన్స్ ఏవేవి అన్నది మీకు చూపిస్తాను అనమాట. మీకు ఇందులో కూడా ఏదైనా ఆన్సర్ దొరకకుండా ఉంటే మీరు ఈమెయిల్ అయితే చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఇది అందరికీ ఉండే డౌట్ అనమాట. ఈ స్కాలర్షిప్ గురించి అయితే మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఉంది, కానీ మమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారని నాకు ఫస్ట్ కామెంట్స్లలో అడిగే కామెంట్ ఇదే అనమాట. దానికి సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఏదైతే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందో మీరు డీటెయిల్స్ అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మరియు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అయితే బేస్ చేసుకుని ఈ షార్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ దెన్ గో త్రూ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ సెలెక్షన్. తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అయితే అవుతారో వాళ్ళకి తర్వాత ఫోన్ లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారనమాట. హౌ విల్ ఐ రిసీవ్ ద స్కాలర్షిప్ ఫండ్స్ ఇఫ్ ఐ సెలెక్టెడ్ అని మనకు ఇవ్వడం జరిగిందనమాట. మరొక ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. ద స్కాలర్షిప్ అమౌంట్ ఈస్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కాలర్స్. మీ అకౌంట్ కే ఆ అమౌంట్ అయితే సెలెక్ట్ అయిన వాళ్ళ అకౌంట్ కే డైరెక్ట్లీ జమ చేయడం జరుగుతుంది. విల్ ఐ రిసీవ్ ద స్కాలర్షిప్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆఫ్ స్టడీ అంటే ఎస్బీఐ స్ట్రైవ్స్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు సెలెక్టెడ్ స్టూడెంట్స్ టు కంప్లీట్ దేర్ కోర్స్ సబ్జెక్ట్ టు మెయింటైనింగ్ ద మినిమం ఎలిజిబిలిటీ ఈచ్ ఇయర్. అవును, అంటే రెన్యువల్ అయితే ఉంటుందా నెక్స్ట్ ఇయర్ కి అన్నదైతే అది కూడా మంచి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అనమాట. ఎస్, మీరు ఏదైతే ఆ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాని మెయింటైన్ చేసుకుంటూ వస్తారో అప్పుడు మీకు ఆ కోర్స్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఈ స్కాలర్షిప్ అయితే అందించడం జరుగుతుంది. తర్వాత హౌ డు ఐ అప్లై ఫర్ ద ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026-27 అంటే క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ ద పోర్టల్, కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అండ్ చూస్ యువర్ స్కాలర్షిప్ కేటగిరీ, ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ సబ్మిట్. ఆల్ ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే ఈ పూర్తి ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. వాట్ కెన్ ఐ సబ్మిట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ఫీ రిసిప్ట్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అంటే ప్రొవైడ్ ఏ లెటర్ ఫ్రమ్ యువర్ స్కూల్ కన్ఫర్మింగ్ దట్ యు ఆర్ ఎన్రోల్డ్ అండ్ దట్ నో ఫీజెస్ ఆర్ చార్జ్డ్ అని ఆ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అంటే నో, ద స్కాలర్షిప్ ఈజ్ ఫర్ క్లాసెస్ 9 to 12 అండ్ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అట్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ. నో డిప్లొమా స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్ అనమాట. వెన్ విల్ బి ద రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ అంటే రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద అఫిషియల్ వెబ్సైట్ అండ్ విల్ ఆల్సో బి సెంట్ టు యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి అని మనకు ఇవ్వడం జరిగింది. అంటే రిజల్ట్స్ వచ్చి అనౌన్స్ చేసినప్పుడు అఫిషియల్ వెబ్సైట్ లో అయితే మనకు చూపించడం జరుగుతుంది. మరియు మీకు మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మీకు ఏదైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ గెట్ హెల్ప్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి ఏమైనా కూడా ఇక్కడ రేజ్ అయితే చేయొచ్చు అనమాట. మీకు రిప్లై అయితే కంపల్సరీ వస్తుంది. యువర్ స్కాలర్షిప్ ఈజ్ వన్ ఫార్మ్ అవే అని జాయిన్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఇన్ దిస్ ఇయర్. ఇట్స్ ఫ్రీ, ఫుల్లీ ఆన్లైన్ అండ్ సర్వ్స్ యాజ్ యూ గో అని మనకు ఇవ్వడం జరిగింది. అప్లై నౌ మీద మీరు క్లిక్ చేసి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి అంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఈ ఎస్బీఐ సిల్వర్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అండ్ 27 కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా పెద్ద వీడియో అయినప్పటికీ చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట ఈ వీడియో చేయడంలో నాకు. ఎందుకంటే మన వల్ల కనీసం ఒక్కరు స్కాలర్షిప్
స్కాలర్షిప్ పొందినా నాకు వచ్చే ఆ సంతోషమే వేరు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో 9th క్లాస్ నుంచి అప్ టు ఓవర్సీస్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప వరం అని నేనైతే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకుని ఈ స్కాలర్షిప్ పొందుతారని మన వెంకీ మిసేవా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈ ఎస్బిఐ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఎస్బిఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అండ్ 27 కు సంబంధించిన ఈ స్కాలర్షిప్ సంబంధించి పూర్తి వివరాలు అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ప్రతి ఒక్కరికి ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఫైనాన్షియల్ గా చదువుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి అప్లై చేసుకోమని సూచించండి. అలాగే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.